భూమి మీద మనుషుల ప్రాణములను అడుగుచున్న మరో లోకపు వారెవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులుగా ఉన్నటువంటి మన ప్రాణములను మరో లోకపు వారు అడుగుతున్నారు అన్నటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచింపబోతున్నాం. మనుషుల ప్రాణాలను ఎవరు అడుగుతారు అన్నటువంటి విషయాలను మనం ఆలోచించగలిగితే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తన కొరకు ఏవి సంపాదించుకోవాలి, ఎలాంటి ఆస్తిని సమకూర్చాలి, ఈ ఆస్తితో నా పిల్లలు తరతరాలుగా కూర్చొని తినాలి అని ఇలానే ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచిస్తున్నటువంటి మనిషి ఆస్తిని సమకూర్చుకునే విషయంలో ఎన్నోసార్లు ఆస్తి తగాదాలు కావచ్చు. ధనాల వలన, ధనం సంపాదించడం వలన, ఆ ధనం వలన కుటుంబాలకి మధ్య కక్షలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఇవన్నీ జరగడం సహజంగా మనం చూస్తుంటాం. ఇలా జరిగినప్పుడు ఆ ఆస్తుల కొరకు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు. ఆ ఆస్తుల కొరకు గ్రామాలు కొట్లాడుకుంటున్నారు. ఆ ఆస్తుల కొరకు జిల్లాలుగాను, రాష్ట్రాల వారిగాను, దేశంలోనూ అనేక మంది ఈ ఆస్తి తగాదాతో కొట్లాడుకున్నటువంటి వారిగా మనకు కనబడతారు. ఇది సామాన్యమైనటువంటి మనుషుల గురించి ఆలోచిస్తుంటే, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారిలో కూడా ఇదిగో మేము ఆస్తి సంపాదించుకోవాలి అనే ఆలోచన మాత్రం కాకుండా, ఆ ఆస్తి సంపాదించినటువంటి ఆస్తిని ఇదిగో మేము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక మేము వీటిని పొందుకున్నాము అని ఇలా ఆలోచిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ మనుషులు ఆస్తిని అధికముగా సమకూర్చుకోవడం వలన తమ ప్రాణానికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ ఆస్తుల వలన, ఆ గొడవల వలన ఒకరి ప్రాణాలు మరొకరు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. దీని అంతటికి కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఆస్తులు మాత్రమే. అంటే భూమి మీద ఉన్నటువంటి మనిషి మరో మనిషి ప్రాణాన్ని కోరుకుంటున్నాడు. ఎలాగైనా సరే అతనిని చంపేయాలి అని ఇలా ఆలోచిస్తున్నాడు. ఇది భూమి మీద ఉన్నటువంటి మనిషి ఆలోచన విధానం. ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి పాఠంలో భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడుగుతున్నారంట మరో లోకపు వారు. ఇంతకీ ఎవరు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రాణాలను అడగవలసిన అవసరత వారికి ఏమొచ్చింది అన్నటువంటి విషయాలను మనం పాఠంలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. మనకి యేసుక్రీస్తుల వారు ఎన్నో ఉపమానాలు చెబుతూ అక్కడ ఉన్నటువంటి శిష్యులకి కానివ్వండి, అక్కడ యేసుక్రీస్తుల వారి బోధన వినడానికి వచ్చినటువంటి వారిని కానివ్వండి, వారికి కంటి ముందు ఉన్నటువంటి వాటిని చూపించి పరలోకంలో ఉన్నటువంటి దేవుని గురించి వివరించడం మనం చూస్తుంటాం. అంటే ఉపమాన రీతిగా చెబుతారు. ఉపమాన రీతిగా చెబుతూ ఏ విధంగా వీరు చెబితే అర్థం చేసుకుంటున్నారో, ఎలా చెబితే వీరికి అర్థమవుతుందో అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి యేసుక్రీస్తుల వారు ముందర కనబడే దానిని ఉపమానంగా తీసుకున్నారు. కనబడని దేవునిని, కనబడని పరలోకాన్ని, కనబడిన దాని గురించి యేసుక్రీస్తులు వివరించడం జరుగుతుంది. అలా ఆయన వివరిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. ఆయనకి ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నాడు. అంటే ఎక్కువ ధనాన్ని సంపాదించుకున్నాడు, ఎక్కువ ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఎక్కువగా ధనవంతుడిగా ఉన్నాడనమాట. అలాంటి ధనవంతుని గురించి మనం ఆలోచించగలిగితే, ఆ ధనవంతుడు ఆలోచిస్తున్నాడు ఏమని, ఇదిగో నాకు విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, ఈ ఆస్తిలో కూడా ఎక్కువగా పంట ఏమైందంటే ఈ సంవత్సరం ఎక్కువగా పంట దిగుబడి ఎక్కువయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఎలాగైనా సరే ఇప్పుడు నా పంట చేతికి వచ్చేసింది కదా, వచ్చినటువంటి పంటను ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోలేదు, చిన్న గోడౌన్లే ఉన్నాయి. ఇప్పుడు చిన్న గోడౌన్లో వచ్చినటువంటి పంట సరిపోతుందంటే సరిపోదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ గోడౌన్లన్నిటిని కూడా పెద్దవిగా చేయాలి, చిన్నగా ఉన్నటువంటి వాటిని విప్పి వాటిని పెద్దదిగా కట్టుకోవాలి అని ఆలోచించాడంట అండి. ఎప్పుడైతే అలా ఆలోచించాడో
తన మనసులో అనుకున్నాడో అలా మనసులో అనుకున్న వెంటనే దేవుడు చెప్తున్నానంట, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణములను అడుగుచున్నారు అని చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్పాడండి? ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అడుగుచున్నారు అన్నది ఒకరు చెబుతున్నటువంటి మాటలా, లేదంటే అది బహువచనమా? అంటే ఇద్దరు కంటే పైన చెప్తున్నటువంటి మాటలా? ఇద్దరు కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే బహువచనం. అడుగుచున్నారు అంటున్నారంటే ఒకరు మాత్రం కాదు, అంటే తండ్రి అయిన దేవుడు మాత్రం కాదని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరో అతని ప్రాణములను అడుగుతున్నారంటండి. ఒకసారి ఆ మాటలు మనం ఆలోచన చేయగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూడగలిగితే, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అని అనుకున్నాడంట అండి. తన ప్రాణంతో చెప్పాలి అనుకున్నాడంట. అంటే బయట వాళ్ళతో కూడా కాదు, తన మనసులో అనుకున్నాడు. ఇదిగో నేను ఎంత ఆస్తిని సంపాదించాను, ఈ సంపాదించిన ఆస్తి అంతా కూడా ఇదిగో ప్రాణమా, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఇంకేం కష్టపడిన అవసరం లేదు, నువ్వు తినడం, త్రాగడం, సుఖించడం, సంతోషించడం, ఇది చెయ్యి చాలు అని అనుకొని తన ప్రాణంతో అనుకున్నాడంటండి. తన మనసులో అనుకున్నాడు. అలా అనుకోనగానే అయితే దేవుడు వెంటనే, ఇతను అనుకున్నాడు మనసులో, వెంటనే దేవుడు అతనికి సమాధానం ఇస్తున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, అరే పిచ్చోడా, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, పిచ్చోడ్లా ఆలోచిస్తున్నావు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు కదండి, నేను చెప్తున్నటువంటి మాటలా కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఒరే నీ ప్రాణాన్ని అడుగుతున్నారా, నువ్వు సంపాదించినంతా ఎవరికి సొంతం అయిపోతుంది? నువ్వేమన్నా అనుభవించగలవా? అనుభవించలేవు. ఎందుకంటే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఇంతకీ ఇతను ఏ విషయంలో అంత గొప్పగా ఉప్పొంగిపోయాడో అన్నటువంటి విషయాలను పై వచనాల్లో మనం చూడగలిగితే, 16, 18 వచనాల్లో, ఇదే అధ్యాయంలోనే 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చూడగలిగితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ముందే మనం ఆలోచించాం కదా, యేసుక్రీస్తుల వారు ఉపమాన రీతిగానే అక్కడ ఉన్నటువంటి వారికి, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి బోధిస్తూ వచ్చారు. అలా బోధిస్తున్నటువంటి యేసుక్రీస్తుల వారు ఇక్కడ చెబుతున్నారండి, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. వాడు ముందే ధనవంతుడు. వాడు పేదోడి భూమి పండినా పేదోడు కాస్త సంతోషపడేవాడు. ఎందుకంటే ఇదిగో నాకు తినడానికి కూడా ఆహారం లేకుండా ఉన్నాను, పోనీ నాకు ఈ సంవత్సరానికి తినడానికి ఆహారం ఉంది అని సంతోషపడేవాడు. ఇక్కడ ఎవరి ఆస్తి పండింది? వాడు ముందే ధనవంతుడు. ధనవంతుడుగా ఉన్నటువంటి వానికి ఏం పండిందంట? భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, ఎప్పుడైతే భూమి సమృద్ధిగా పండిందో అప్పుడు అతను అనుకుంటున్నాడు, ఇదిగో పండిన పంటంతా కూడా నేను పేదవాళ్ళకి ఇచ్చేసేయాలి, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేయాలి, ఎవరైతే తిండి లేక బాధపడిపోతున్నారో వారందరికీ నేను దాన ధర్మాలు చేయాలి అని ఆలోచించాడా? లేదండి, ముందే ధనవంతుడిగా ఉన్నాడు. ఈ ఉన్న ధనవంతుడు ఇంకా ఎక్కువ ఆస్తిని సమకూర్చుకోవాలని అనుకొని, ఇదిగో ఉన్న గోడౌన్లు చాలు, ఇప్పుడు ఏం చేయాలి, పెద్ద పెద్ద వాటిని కట్టించుకోవాలి అని అనుకున్నాడండి. ఈ ధనవంతుని ఆస్తి పండిందని సమృద్ధిగా, ఆ భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును. మరలా కూడా ఆలోచనండి, తనలో తాను ఆలోచించుకున్నాడు, ఎవరికి చెప్పలేదు. ఆ పండిన దాని గురించి తానే ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటూ పక్క వాళ్ళకు కూడా ఎవరికి షేర్ చేయలేదన్నమాట. ఏమని, ఇదిగో నాకు ఆస్తి ఇంత పండింది, అరే మీకు ఎవరికైనా అన్నం లేకపోతే మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పలేదు. పండిన పంట గురించి అతను ఆలోచన చేస్తూ, నా పంటను సమకూర్చుటకు నాకు
స్థలము చాలదు కనుక నేను ఏమి చేతును తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగో చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని అని చెప్తున్నాడండి. అబ్బా, అంత సమకూర్చుకొని ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మాయ్య ఎంత సమకూర్చుకునేసాను, నా ప్రాణమా నువ్వేం చెయ్యి, తినుము, తాగము, సుఖించుము, సంతోషించమని. ఏంటి పంట, భూమి పండింది, ఆ పంటని తెచ్చుకున్నంటే ఆ పంటని ఏం చేసినాను, సమకూర్చుకున్నంటే పంటతో తిను, తాగు, సంతోషించమని తనలో తాను అనుకుంటున్నాడే తప్ప వాటిని ఏమైనా అనుభవించాడండి? అనుభవించలేదు. వెంటనే దేవుడు అక్కడ కలిగించుకొని దేవుడు చెప్తున్నారు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, ఇదిగో నువ్వు సమకూర్చినవన్నీ కూడా ఎవని వగును అని చెప్తున్నాండి. ఇంతకీ అతని ప్రాణాన్ని ఎవరో అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ముందుకెళ్ళి ఆలోచిద్దామండి. అంటే దేవుడు ఏమైనా అడుగుతున్నాడా అతని ప్రాణాన్ని? అంటే దేవుడు అడగడం లేదు. మరి పరదేశులో ఇక దేవుడు ఎక్కడున్నాడన్నప్పుడు పరలోకంలో ఉంటే దేవుడు తన ప్రాణాన్ని అడగలేదు. పోనీ భూమి మీద ఉన్నటువంటి వారు అతని ప్రాణాన్ని ఏమైనా అడుగుతున్నారంటే భూమి మీద ఉన్నటువంటి వారు అడగడం లేదండి. ఎందుకంటే తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, కానీ దేవుడు కల్పించుకొని అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే ముందుగా మరి సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఇప్పుడు అతనికి మంచి ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు, సీఎం హోదాలో ఉన్నటువంటి ఆయన ప్రాణాన్ని ఏమైనా దేవుడు అడిగాడా? వైఎస్ నువ్వు వచ్చేసే, నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నానని. లేదు. అంటే దేవుడు ఎవరి ప్రాణాన్ని కూడా కోరడు, ఎవరి ప్రాణాన్ని కూడా అడగడు. దేవుడు చెప్పేదేంటి, ఇదిగో నువ్వు నా కొరకు భూమి మీద మారు మనసు పొంది నీవు నా కొరకు ఎలాగైనా సరే నువ్వు నా కొరకు బ్రతకాలన్నదే దేవుని కోరిక. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉంటూ మనందరి ప్రాణాల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికైనా సరే నా పిల్లలు మారుతారు, మారిన నా పిల్లలు నా యొద్దకు వస్తారు అని ఇలా ఆలోచిస్తాడే కానీ దేవుడు ఎక్కడ కూడా ప్రాణాన్ని కోరుకోడు, మన ప్రాణాలని అడగడు. ఇక్కడ దేవుడు అడగలేదు. ఇక దేవదూతలు ఏమైనా అడిగాయా అని మనం ఆలోచించగలిగితే దేవదూతలకి మనల్ని దూషించే హక్కే లేదు. ఎవరికి? దేవదూతలకి. అలాంటి దేవదూతలు మన ప్రాణాలను ఏమైనా అడుగుతాయా? దేవదూతలు అడగడం లేదు, దేవుడు అడగడం లేదు, భూమి మీద మనుషులు అడగడం లేదు. ఇంతకీ అడుగుతున్నటువంటి వారు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనానికి మనం రాగలిగితే, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏంటండి? కయ్యను ఎవరిని చంపేశారు? హేబేలును చంపేశాడు. అంటే భూమి మీద జరిగినటువంటి మొట్టమొదటి హత్య అన్నమాట. మొట్టమొదటి హత్య చేసింది ఎవరు? కయ్యను. ఎవరిని చంపేశాడు? హేబేలును చంపేశాడు. అంటే హేబేలును చంపేసిన తర్వాత అక్కడ ఎవరి రక్తం మొరపెడుతుందంటండి? హేబేలు యొక్క రక్తం. మరి హేబేలు ఏమైనా మొరపెట్టాడంటే లేదు. ఎందుకు? తన అన్న చంపుతున్నప్పటికీ సైలెంట్గా ఉండిపోయాడు. నేను చేసింది ఎవరికి? దేవుని కొరకు చేశాను అని అనుకొని, నేను దేవుని చేశాను కనుక పోనీలే, చంపితే చంపనీలే అని ఊరుకుని ఉండొచ్చు. కానీ హేబేలు యొక్క రక్తము మొరపెడుతుందంటండి. ఏంటి? హేబేలు అన్నీ కూడా శ్రేష్టమైన వాటినే మరి దేవునికి ఇచ్చాడు అని ఆ రక్తము మొరపెడుతుందంటండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఒక మాటను రాయిస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో మనం చూడగలిగితే, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఎవరి రక్తం వస్తుందంటండి? నీతిమంతుల రక్తము.
అంటే నీతిమంతుల రక్తము మొరపెడుతుందంట. ఇంతకీ హేబేలు ఏమైనా తప్పు చేశారంటే లేదండి, దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించారు. ఇక్కడ బరకీయ కుమారుడైనటువంటి ఎవరి రక్తము? హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్యన మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు. జకర్యా రక్తం కూడా మొరపెడుతుందంటండి. ఎందుకు మొరపెడుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, జకర్యా ఏమైనా మరి కీడు చేశాడా? లేదండి. పోనీ వారి తండ్రి గారు ఏమైనా కీడు చేశారా? లేదు. వారు చెప్పింది ఏంటి? ఒరే, మీరు దేవునికి అవిధేయులుగా మారిపోతున్నారు, దేవునికి ఇష్టలుగా లేరు, మీ ప్రవర్తనను మీరు మార్చుకోండి, ఎందుకు మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు అని జకర్యా గారు చెబితే ఆ జకర్యా గారిని చంపేశారంటండి. ఎలా చంపేశారు అని మనం ఆలోచన చేయగలిగితే రాళ్ళు రువ్వి చంపారు. మరణ శిక్ష విధించడంలో కఠినమైన మరణ శిక్ష ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే రాళ్లతో కొట్టి మరి ఆ ప్రాణాన్ని తీయడమే చాలా కఠినమైనటువంటి శిక్ష అండి. అలాంటి శిక్ష ఎవరు అనుభవించారు? జకర్యా గారు అనుభవించారు. అందుకే క్రొత్త నిబంధనలు ఆ జకర్యా గారి గురించి మరలా ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తూ రాసిచ్చారండి దేవుడు. ఎందుకు రాయించారన్నప్పుడు, ఇదిగో ఎప్పుడో పాత నిబంధనలో దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఉంటుంది ఆ సంఘటన. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఉంటే ఆ సంఘటన గురించి మరలా గుర్తు చేస్తున్నారంటే, ఇదిగో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు దేవుని కొరకు నిలవబడ్డారు కనుక, ఆ దేవుని కొరకు ఎవరైతే నిలవబడ్డారో, దేవుని పక్షాన నిలవబడి అరే మీరు చేసింది తప్పు అని ఖండించినటువంటి వాళ్ళకి, హెచ్చరించినటువంటి వాళ్ళను ప్రాణాలు తీసే అంతటి క్రూరులు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారిగా దేవుడు రాయించారండి. ఈరోజు ఉన్నటువంటి వారి మరి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనమందరము ఎవరి కొరకు ఆలోచించాలి అని అన్నప్పుడు దేవుని కొరకు ఆలోచించేవారిగా ఉండాలండి. అందుకే వారు ఆనాడు దేవుణ్ణి విసర్జించారు అని చెప్పినందుకే ఇదిగో దెబ్బలు తిని మరణించినటువంటి వ్యక్తిగా బరకీయ కుమారుడు జకర్యా గారు కనబడుతున్నారు మనకి. ఇక సామెతల గ్రంథానికి మనం రాగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. క్రింది ఏముంది? పాతాళం ఉంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకుని వలనని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఇది క్రిందనున్న పాతాలను తప్పించుకోవాలంటే భూమి మీద మనం ఉన్నప్పుడే మనము బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి యొద్ద ఉంది? యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి అన్నారు. అంటే యేసుక్రీస్తుల వారే జ్ఞానం, యేసుక్రీస్తుల వారే జ్ఞానమై ఉన్నారు కనుక ఆ జ్ఞానాన్ని మనం భూమి మీద ఉన్నప్పుడే మనము సంపాదించుకోవాలి. అలా క్రిందనున్న పాతాలను తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఒకసారి మత్తయి సువార్తలో ఒక మాటను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి మనం చూడగలిగితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. ఇక్కడ చెప్తున్నారు, ఇదిగో భూమి మీద మీరు ఏం చేయాలి? భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో మీరు ఆస్తులు సంపాదించుకోవద్దండి, ధనాన్ని కూడబెట్టుకోవద్దండి. ఒకవేళ మీరు ఆస్తిని సంపాదించిన, ధనాన్ని కూడబెట్టినా మీరు ఎవరి కొరకు ఖర్చు పెట్టమంటున్నారు? దేవుని కొరకు, దేవుని పని కొరకు. మనం అందరి నిరీక్షణ ఏంటి? క్రైస్తవులుగా ఉంటే మన అందరి యొక్క నిరీక్షణ ఎప్పటికైనా సరే మనం మరణించిన తర్వాత దేవుడు ఉంటే ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలి, దేవుడు ఉంటే ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అన్నదే కదా మన గురి. అలా గురి ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అని చెబుతూ, భూమి మీద మీ కొరకు ధనమును మీరు కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటియో తుప్పుని తినివేయును, దొంగలు వస్తారు కన్నం వేసి దొంగలిద్దరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి.
అచ్చట చెమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగలేరు. నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ మనస్సు కూడా అక్కడనే ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉంటుంది? మన ధనం మన ఇంట్లో ఉందనుకోండి, ధనం బయట పెట్టేసి వచ్చేసాము. అమ్మ బీరువాకి తాళం వేసామా లేదా, తలుపుకి తాళం వేసామా లేదా, ఇంతకి పిల్లలు ఏమన్నా వెళ్ళి తలుపు తీసారా ఏమో అంటే మన హృదయం ఎలా ఉంటుంది? మనం ధనం ఎక్కడైతే పెట్టామో ఆ ధనం వైపే ఉంటుంది. అంతెందుకండి, చిన్న ఒక ముక్కు పుడక అనుకుందాం. ఒక ముక్కు పుడకని పొరపాటున మనం వస్తూ టేబుల్ మీద పెట్టేసి వచ్చేసాం. ఆ ముక్కు పుడకని టేబుల్ మీద పెట్టేసి వస్తే మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాక్యంతో సంతోషపరిచినా మన ఆలోచన అంతా కూడా ఎటువైపు వెళ్ళిపోతుంటుంది? అక్కడ పెట్టిన ముక్కు పుడక ఎవరు వచ్చారేమో మన ఇంటికి, ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో, ఇంతకు మనం తాళం వేసామా లేవా అంటే మన ఆలోచన అంతా కూడా ఇలానే ఉండిపోతుంది. అందుకే ఇక్కడ చెబుతూ, మీ ధనం అయితే ఎక్కడైతే ఉంటుందో మీ మనసు కూడా, మీ హృదయం అంతా కూడా అక్కడే ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలి? పరలోకంలో ఉంటే దేవుని కొరకు మీరు ఆలోచించారా? మీ ధనాన్ని పరలోకంలోకి వెళ్ళడానికి మీరు భూమి మీద ఖర్చు పెట్టారా? మీ గురి అంతా కూడా ఎలా ఉంటుందంటే, నేను పరలోకానికి వెళ్ళాలంటే దేవుని కార్యక్రమాలకి నేను ఎలాంటివి నేను ఖర్చు పెట్టాలి, నేను ఏమి ఇవ్వాలి? మనకి చాలా సంతోషం అండి. మనకున్నటువంటి కుటుంబం, ఒక కుటుంబం అయినా కూడా, మరి సైమన్ వాళ్ళ కుటుంబం, అన్న కానివ్వండి, మరి దెబోరక్క కానివ్వండి, ప్రారంభ నాటి నుంచి ఏ వారం కూడా అంటే వారు ఉన్నప్పుడు మిస్ కాకుండా ప్రతి తరగతి కలుసుకుంటూనే ఉన్నారు. అంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి ఎలాగైనా సరే, మన దగ్గరికి వాక్యం వచ్చింది కదా, మనం వినాలి, నేర్చుకోవాలి, కుటుంబంగా దేవుని సన్నిధిలో గడపాలి అటువంటి ఆలోచన. ఎందుకు ఇంత ఆలోచన అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మనం అందరం భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు కష్టపడితే దేవుడు అంటే లోకాన్ని మనం చేరుకుంటాం. మనం ప్రయాసపడుతున్నాం. ఎందుకు వారం ఇక్కడ తరగతి అని అన్నప్పుడు, ఇదిగో మనం అందరం కూడా దేవుని వైపు కొద్ది మందిని కూడా మనం నడిపించాలి. దేవుడు ఉంటే ఆ మహాలోకానికి దేవుని గురించి తెలియని వారిని నడిపించాలి అన్నదే మన యొక్క తపన. కనుక ఇక్కడ కూడా దేవుడు చెబుతున్నటువంటి మాటలు కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఏంటి అన్నప్పుడు భూమి మీద మీ కొరకు కూర్చుకొని వద్దని చెబుతూ 24వ వచనానికి వచ్చేసరికి, 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తునీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ చెబుతున్నారండి, యేసుక్రీస్తుల వారు ఏది చెప్పినా కూడా ఉపమాన రీతిగానే చెబుతున్నారు. ఇదిగో ఒక యజమానుల దగ్గర పనిచేస్తున్నాడు. ఒక యజమాని దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నప్పుడు ఎవడును ఇద్దరు యజమానులకు అంటే ఓనర్స్ ఇద్దరి దగ్గర ఒక దాసుడు పని చేయలేడు. ఎందుకంటే ఎక్కడ ఒక చోట మాత్రమే పని చేయాలి. అలానే ఇది మనకు అర్థమైతే మనము సిరికిని దేవునికిని అంటే ఒకవైపు ధనము, ఒకవైపు దేవుడు, రెండుటి వైపు పరిగెత్తలేము. మనకి దేని వైపు అని అన్నప్పుడు దేవుని వైపే. అంటే రెండు కూడా ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళలేరు అని అక్కడ ఎగ్జాంపుల్గా మరి ఇద్దరు యజమానులు చూపించారు. ఆ ఇద్దరు యజమానులకు ఒకడే దాసుడుగా ఉండనేరడని చెప్పాడు. అతడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఒకడు వద్దనుకుంటాడు, ఒక ఓనర్ని ఎంచుకుంటాడని చెప్పారు. అలాగే మీరు కూడా ఇదిగో మీరు సిరికిని దేవునికిని మీరు దాసులు కానేరరు, ఉండనేరరు. అంటే దేవుని వైపు వచ్చేసారా, ఇక దేవుని కొరకే ఆలోచిస్తారు. లేదా ధనం వైపు వెళ్ళిపోయారా, ధనం అని ధనం వైపు వెళ్ళిపోతారు. ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరడని చెప్తున్నారండి. ఇదిగో మనం అందరం కూడా దేవుని ప్రేమించిన వారం కనుకనే దేవుని మాటలు వినడానికి మనము ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. సంపాదించుకోవాలంటే ఎంత సంపాదించుకోవచ్చండి, మనకు కావాలనుకున్నంత సంపాదించుకోవచ్చు. కానీ మనం అందరం కూడా దేవుడిని ఆ లోకాన్ని సంపాదించుకోని ఆలోచనతో వచ్చి కూర్చున్న వాళ్ళం కనుకనే ఇదిగో ఈ ధనాన్ని ఆశించలేదు, దేవుడు నుండి ఆ పరలోకాన్ని చూసే వారిగా మనం అందరం ఉన్నామని మరి దేవుని మాటల్లో ఎంతగానో మనం తెలుసుకుంటున్నామండి. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చూడగలిగితే, మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూడగలిగితే, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన
అనేక దురాశలోను పడుదురు. ఎవరైతే ధనం కావాలి, ధనవంతులు అవ్వాలి అని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ధనాన్ని అపేక్షించేవారు మొదటిగా శోధన అంటండి, రెండవది ఊరి అంటండి, అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఏందండి, మనుషులకి లాభం కలిగిస్తుందని చెప్తున్నారా? లేదండి, నష్టం. మరి మనిషికి నష్టం కలిగించేది, నాశనం కలిగించే వాటి వైపు మనిషి పరిగెడుతున్నాడు, కానీ మనిషికి మేలుకరమైనది, మనిషికి లాభం కలిగించే దేవుని కొరకు ఎవరైనా ఆలోచించగలుగుతున్నారంటే లేదనే చెప్పాలండి. ఎందుకంటే చాలా వరకు ఎక్కువగా ఇదిగో లోకం వైపే పరిగెడుతున్నారు. అందుకే చెబుతూ, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంటండి. దేని విషయమై అన్నప్పుడు ధనాపేక్ష చేత, ధనాన్ని ఆశించి తమ్మును తాము పొడుచుకున్నటువంటి వారి గురించి బైబిల్లో దేవుడు రాయించండి. ఒకసారి ఇదే అధ్యాయంలోని 17-19 వచనాలు మనం చూడగలిగితే, 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించుము. ఏంటండి, తిమోతి గారికి చెబుతున్నారు పౌలు గారు, ఇదిగో ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఏది శాశ్వతం అన్నప్పుడు పరలోకమే శాశ్వతం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఒక రోజుకి నాశనం అయిపోతుంది. కనుక భూమి మీద ఉన్నటువంటి వాటి వరకు మీరు ఆలోచించొద్దండి. మీరు ఈ ధనమెందు మీరు నమ్మిక ఉంచవద్దు. మీరు దేని గురించి ఆలోచిస్తారంటే దేవుని గురించే మీరు నమ్మిక ఉంచండి, దేవుని గురించే మీరు ఆలోచించండి చెబుతూ, వారు వాస్తవమైన జీవను సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారినై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. మంచి పునాది అండి. మంచి పునాది ఎవరు వేసుకున్నారు? రాబోయే కాలం కొరకు మంచి పునాది వేసుకున్నట్లుగా మనకి పాత నిబంధన కాలంలో ఒక అబ్రహాము గారు కనబడతారు, ఒక ఇస్సాకు గారు కనబడతారు, ఒక యాకోబు గారు కనబడతారు, ఒక మోషే గారు కనబడతారు, ఒక యెహోషువ గారు కనబడతారు, ఒక దానియేలు గారు కనబడతారు, ఎంతోమంది ప్రవక్తలు కనబడతారు. ఇంతమంది ఏ పునాది వేసుకున్నారని మనం ఆలోచన చేయగలిగితే, మంచి పునాది ఎప్పటి కొరకు అంటే రాబోయే జీవము కొరకు, దేవుడిచా లోకం కొరకు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మంచి పునాది వేసుకున్నట్లుగా కనబడుతుందండి. వాటి గురించి వివరిస్తూ పౌలు గారు, తిమోతి, నువ్వు యవ్వనంలో ఉన్నావు, యవ్వనంలో ఉంటే నీవు లోకం వైపు పరిగెత్తకూడదు. లోకం వైపు పరిగెత్తావా నువ్వేమైపోతావు? దేవునికి దూరం అయిపోతావు. కనుక నువ్వు లోకాన్ని స్నేహించుక దేవుణ్ణి సేవించి దేవుని కొరకు జీవించు. ఇదిగో మనకంటే ముందున్నటువంటి వారు, ముందు తరాల్లో ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే జీవించారో ఆ జీవితాన్ని నువ్వు జీవించాలి అని తిమోతి గారికి పౌలు గారు చెబుతున్నట్లుగా ఇక్కడ కనబడుతుందండి. ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారి గారి గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి మనం చూడగలిగితే, 5 నుంచి 7 వచనాల వరకు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను ఊర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో అని మనం ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు వారు వచ్చారు ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి? తన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు రాలేదండి. దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకే భూమి మీదకి వచ్చినట్లుగా కనబడుతుంది. ఏదైతే దేవుడు రాసుకున్నారో, ఏదైతే మరి ఒక సినిమా తీసేవాళ్ళు అనుకోండి, సినిమా తీసేవాళ్ళు ఆ 2 గంటల సినిమాకి సంబంధించి ఎక్కడ సెట్ చేయాలి, ఎక్కడ కామెడీ పెట్టాలి, ఎక్కడ ఆ ఫిలింకి మంచి ఫైట్ పెట్టాలి, ఎక్కడ ఆ మంచి స్టోరీని కుదించాలని ఎలాగైతే ఆలోచిస్తారో,
ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తుల వారి జననం మొదలుకొని యేసుక్రీస్తుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేంత వరకు కూడా తండ్రి ఏదైతే వ్రాసుకున్నారో, తండ్రి తన గ్రంథమందు యేసుక్రీస్తుల వారి గురించి ఏదైతే వ్రాసుకున్నారో చివరి క్షణం వరకు కూడా అండి ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రతి దానిని కూడా తన శరీరంతో ఉంటూ తాను నెరవేరుస్తూ వచ్చారండి. ఆ నెరవేరుస్తూ వచ్చినటువంటి మాటల గురించి చెబుతూ, ఇదిగో తండ్రి, మరి బలియు అర్పణయు నీవైతే కోరలేదు, నాకొక శరీరాన్ని నువ్వు అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎంత ప్రేమ అండి! తండ్రి పనుల మీద ఉండాలని యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రేమ ఏంటన్నప్పుడు, ఇదిగో ఏ లోకం నుంచి భూమి మీదకి వచ్చారో మరలా తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏ పని అయితే నాకు పెట్టాడో ఆ పనిని నేను ముగించి వెళ్ళాలనుకున్నారు. అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టు కుమారునిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారండి. ఇక మనం కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏంటండి మన దేహం? మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడింది. మన దేహం మన తల్లిదండ్రులు అనుకుంటే రాలేదంటండి, దేవుడు అనుగ్రహిస్తే దేవుని దయ వలన పొందుకున్నట్టు ఈ దేహం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు ఎవరి సొత్తు? మీరు మీ సొత్తు కారు. మనం ఎవరి సొత్తు అన్నప్పుడు మనం అందరం కూడా దేవుని సొత్తు. అందుకే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. మనము ఈ దేహంతో ఉన్నప్పుడే దేవుని మహిమపరచాలంటండి. మనం ఈ దేహంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని పనులలో ఉండాలి. దేవుని పని ఏదైనా ఉంటే మన శక్తి లోపం లేకుండా దేవుని పని చేసేవారిగా మనం అందరం ఉండాలని దేవుని మాటలు మనకు తెలియపరుస్తుందండి. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఇంతకీ భూమి మీద మనుషుల ప్రాణాలను అడుగుతున్నట్టు మరో లోకపు వారు ఉన్నారు అని మనం ముందుగా చదువుకున్నాం కదా. ఇంతకీ అడుగుతున్నటువంటి వారు ఎవరో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వారు చెబుతున్నారంటండి, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చకుయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. ఇంతకీ ఎవరు కేకలు వేస్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎవరైతే నీతిమంతులుగా ఉండి, ఎవరైతే మరి దేవుని కొరకు భక్తిగా బ్రతికి భూమి మీద ఉన్నప్పుడు తనులు చాలించారో, దేవుని కొరకు ఇష్టంగా బ్రతికారో, అలాంటి వారందరూ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఏమని? పరదేశంలో ఉన్న వారందరూ కూడా నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందో అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట అండి. అంటే వారు కేకలు వేసినంత మాత్రాన దేవుడు ప్రాణాలు తీసేస్తాడంటే, వారి కేకలు వేసినంత మాత్రాన దేవుడు ఎవరి ప్రాణాలను కూడా తీయడండి. ఎవరి ప్రాణాలు కూడా దేవుడు కోరుకోడు. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఎప్పటికైనా సరే నా పిల్లలు మనసు మారాలి. వారు ఏమవ్వాలి? మనసు మారి వారు మార్పు చెంది నా దగ్గరికి వస్తారేమో అని దీర్ఘశాంతంతో తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి వరకు అయ్యా ఈ ప్రజలు ఆ భూమి మీద ఉన్నటువంటి వారు మారే ఉద్దేశమే వాళ్ళకి లేదు. ఏంటండి, కరోనా వచ్చింది, కరోనాలో మారుతారేమో అని నేను ఎదురు చూస్తాను తండ్రి, ఇప్పుడైనా మారారా? లేదు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాను, అప్పుడైనా మారారా తండ్రి? అప్పుడు మారాలి. ఎన్నో రోగాలు వచ్చాయి, అప్పుడైనా మారారా?
మారలేదు. ఇన్ని వచ్చినా మారని వారి కొరకు మేము ఎందుకయ్యా పరదేశులు మేము అక్కడ వెయిట్ చేయాలి? ఏంటంటే పరదేశులు నీతిమంతులుగా భూమి మీద బ్రతికి మరణించిన వారందరూ ఎక్కడున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే పరదేశులు నెమ్మది పొందే స్థలంలో వెయిట్ చేస్తున్నారు. ఎప్పటి వరకు అంటే మనం అందరం కూడా సహోదరుల లెక్క పూర్తవ్వాలి, సహదాసుల లెక్క పూర్తవ్వాలి. ఈ పూర్తి అంతా అయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు? మరణించి పరదేశంలో ఉన్నటువంటి వారు తండ్రి ఉన్నట్టు ఆ పరలోకానికి వెళ్ళాలి. అప్పటి వరకు మనం అందరం వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు ఏం చేయాలన్నమాట? వెయిట్ చేయాలి. ఇప్పుడు ట్రైన్ కొరకు వెయిట్ చేస్తుంటామండి. ఇది మనకు అర్థం చేసుకోవాలి. ఎలాగంటే మనం ఎక్కవలసిన ట్రైను హైదరాబాద్కి మనం వెళ్ళాలి. ప్రయాణించడానికి గంట ముందు వెళ్తాం. గంట ముందు కొందరు వస్తారు, 2 గంటల ముందు కొంతమంది వస్తారు, అర్ధగంట ముందు కొంతమంది వస్తారు, ఇక 10 నిమిషాల ముందు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఇక ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కవలసిన ట్రైన్ కొరకు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తారా లేదా? మన ప్లాట్ఫామ్ మీద ఉన్నామనుకోండి, ఏంటండి 2 గంటల సేపు ఉంది ట్రైన్కి, మీరు ఏ ట్రైన్ ఎక్కాలి అని అడుగుతారు. పలానా ట్రైన్ అని చెప్పామనుకోండి, ఇంకా గంట సేపు ఆలస్యంగా అవుతుందండి, ఎందుకు మీరు ఇక్కడ ఉంటారు, మీరు వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి అని చెప్తారు. వెళ్ళి ఏం చేస్తాం? వెయిటింగ్ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తాం. ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు గంటకు ముందు వచ్చిన వాళ్ళు వస్తారు, 2 గంటలకు ముందు వచ్చిన వాళ్ళు వస్తారు, అర్ధగంటకు ముందు వచ్చిన వాళ్ళు అదే ట్రైన్ ఎక్కడానికి వస్తారు, ఒక 10 నిమిషాల ముందు ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు ట్రైను వచ్చేంత వరకు ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇదిగో ప్రభు 5 నిమిషాల ముందు వచ్చినారు వీళ్ళు, మరి వీళ్ళ కొరకు మేము ఎందుకు వెయిట్ చేయాలంటే, సమయం నాయన, ట్రైన్ రావాల్సిన టయానికే వస్తుంది, అంతవరకు మీరు ఏం చేయాలి? ఇక్కడే వేచి ఉండండి అని మనకి ఎలాగైతే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక స్టేషన్ మాస్టర్ మనకి ఎలాగైతే సలహా ఇస్తారో, ఇదిగో పరదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి తమ పిల్లలు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడా మారాలి అని దేవుడు ఎదురు చూస్తుంటే, పరదేశంలో ఉన్నటువంటి వారు ఎప్పటి వరకు అయ్యా మేము ఇక్కడ వెయిట్ చేయాలి అని భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగినంత మాత్రాన దేవుడు తీసేస్తాడంటే తీసేయడు. ఎందుకన్నప్పుడు తన పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడా మారు మనసు పొందాలి, తిరిగి తండ్రి దగ్గరికి రావాలన్నది తండ్రి కోరిక. అందుకే ఆయన ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడండి. ధనవంతుడు కూడా మరి బాధపడతాడు. ఎక్కడన్నప్పుడు పోనీ ధనవంతుడు ఏమైనా కోరుకుంటాడా? భూమి మీద ఉన్నటువంటి ప్రాణాలను అన్నప్పుడు ధనవంతుడు కూడా కోరుకోడండి. ఎందుకు అని మనం ఆలోచన చేయగలిగితే ధనవంతుడు రిక్వెస్ట్ పెట్టుకుంటాడు, ఇదిగో తండ్రి అయిన అబ్రహామా, నేను ఎలాగో వచ్చేసాను, ధనమని మొత్తం సమకూర్చుకున్నాను, కనీసం ఆ లాజరుకి రొట్టె ముక్క కూడా ఇవ్వడానికి నాకు మనసు రాలేదు, అంత ధనాన్ని సమకూర్చుకున్నాను, మరణించి ఇక్కడికి వచ్చేసాను, ఎలాగో నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నాను, నేను ఉండే ఈ యాతనకరమైన ప్రదేశానికి నాకు 5 సహోదరులు ఉన్నారు కదా, వీళ్ళు రాకుండా ఉండాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి. అంటే నేను ఎలాగ బాధను అనిపిస్తున్నాను, కానీ వాళ్ళు ఈ బాధాకరమైన చోటికి రాకూడదు అని ఒక ధనవంతుడే మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళి యాతన పడుతుంటే, మరి పరదేశంలో ఉన్నటువంటి వారు భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు వెయిట్ చేస్తుంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎలా జీవిస్తున్నారు అని అన్నప్పుడు దేవుని మాటలు వినడానికి ఎవరు రావడం లేదండి. దేవుని మాటలు ఎన్నో ప్రకటించినప్పటికీ ఎవరైనా దేవుని ప్రేమను మరి తెలుసుకొని రాగలుగుతున్నానంటే లేదు. కొద్ది మందిగా ఉన్నటువంటి మనం మాత్రమే దేవుని గురించి, దేవుని బాధను అర్థం చేసుకున్నాం, దేవుని కొరకు ఆలోచిస్తున్నాం, దేవుని నుండి ఆ పరలోకానికి చేరాలని మనం అందరం కూడా ముందుకు వచ్చామండి. అందుకే ఇదిగో భూమి మీద ఉంటే మనుషుల ప్రాణాలను అడుగుతుంటే మరి లోకపు వారు ఎవరు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోగలిగామంటే ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యులు అండి మనం అందరం. మనకంటే గొప్ప భాగ్యవంతులు ఎవరు కూడా ఉండరండి. చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనంలో, కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు ఎత్తుకొచ్చుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు, దీన్ని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. పై సందర్భాలు మనం ఆలోచించామనుకోండి, మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ప్రతిదీ కూడా ఉపమాన రీతిగానండి. ఒక ఉపమానం చెప్పారంట. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను, అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంటండి. ఉన్నదే ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఏం చెట్టు నాటారంటండి?
అంజూరపు చెట్టు ఒకటి నాటారంట. పోనీ ద్రాక్ష పళ్ళు కాసినప్పుడు ద్రాక్ష పళ్ళు తినొచ్చు కదా, లేదంట అండి, అంజూరపు పండ్ల కోసమే వచ్చారంట అండి. అంజూరపు పండ్లు కావాలని వచ్చినప్పుడు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఏంటండి, తోటమాలిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు పంటను తీసేయాలి అని అన్నప్పుడు యజమాని వస్తున్నాడు. మనం ఏదైనా ఒక చెట్టు నాటుకుంటామండి, ఒక గులాబీ మొక్క నాటుకుంటాం. దేని కొరకు అన్నప్పుడు మనకి ఊరికి ఒట్టు చెట్టే ఉండడానికి నాటుకుంటామా, గులాబీ పువ్వులు కావాలని నాటుకుంటామా? గులాబీ పువ్వులు కావాలని నాటుకుంటాం. అలాగే ఒక పండ్ల చెట్టు నాటుకుంటాం, పళ్ళు కాయాలని నాటుకుంటామా? ఏ ఫలాలు వద్దులే, ఊరికే చెట్టు ఉంటే చాలు మన ఇంటి ముందర అని అనుకుంటామా? అందులో ఫలాలు కావాలని ఆశిస్తాం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ఫలాలు, భూమి మీద వచ్చినట్టు పిల్లలుగా ఉన్నట్టు మనమందరం కూడా ఆయన కొరకు ఫలించే పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటున్నప్పుడు ఫలించే వారిగా ఉండారా అంటే ఎవరు లేరండి. అయినప్పటికీ ఎవరు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు? ఒక తోటమాలి యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఇదిగో ఈ ఒక్క సంవత్సరం వాక్యంతో బలపరుస్తాం, ఎలాగైనా సరే వాళ్ళని వాక్యంతో పెంచుతాం, వచ్చే సంవత్సరానికంతా మారుతారేమో అని ఒక తోట యజమానికి ఎలాగైతే రిక్వెస్ట్ పెట్టుకుంటారో, ఇది మనకు అర్థమైతే మనం కూడా భూమి మీద ఉన్నటువంటి వారందరినీ అగ్నిలోంచి లాగినట్టుగా లాగి ఒక్కరినైనా తండ్రి దగ్గరికి నడిపించాలని మన ప్రయాస, మన కష్టం. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొద్ది మందిని కూడా మనం దేవుని యొద్దకు నడిపించాలి అని ఆలోచనతో ఉన్నాం. కన్న తండ్రిని దేవుడు, ఇదిగో నా పిల్లలైనటువంటి వారు మారు మనసు పొంది నా యొద్దకు వస్తారేమో అని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు. కానీ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరు కూడా మరి తండ్రి అయిన దేవుని యొద్దకు రావడం లేదండి. ఇంకా సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు అలా ప్రకటించే వారికి ఎన్నో శ్రమలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు ఇలా వస్తున్నాయే, కానీ ఇదిగో దేవుని ఇష్టపడేవారు ఎవరు లేరు. అయినప్పటికీ దేవుడు ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతంతో అందరి కొరకు, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ఆయన దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మనుషుల ప్రాణాలను అడుగుతున్నటువంటి మరో లోకపు వారు ఎవరు అన్నప్పుడు పరదేశంలో ఉన్నటువంటి వారు అడుగుతున్నారు. అడిగినంత మాత్రాన దేవుడు భూమి మీద ఉన్నటువంటి వారి ప్రాణాలు తీసేస్తున్నారంటే లేదు. మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఎలాగైతే ధనవంతుడు యాతన పడుతున్నాడో అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారని మనకి దేవుడు ఎన్నో ఉదాహరణలుగా, ఎన్నో ఉపమానాలుగా దేవుడు యథార్థ సంఘటనలు కూడా బైబిల్లో రాయించి మనకిచ్చారు. కనుక దేవుడు రాసి ఇచ్చినటువంటి ఈ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఎన్నో మహత్త కలిగినటువంటి మాటలు ఉన్నాయి. కనుక ప్రతి వారం మనం ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటూ ఇంకా దైవికంలో అత్యధికంగా ఎదుగుతూ దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం అందరం చేరుకోవాలి. మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వారిలో కొద్ది మందిని కూడా మరి దేవుని వైపు నడిపించే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.